ఓట్ చోరీ జరిగిందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఈటెల మెజారిటీ వెనక అక్రమాలు ఉన్నాయని తెలిపారు. అటు బీసీ రిజర్వేషన్లకి అసెంబ్లీలో ఆమోదించి కేంద్రం దగ్గర బిల్లు వెళ్లగానే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు మహేష్ గౌడ్. చారిత్రక బిల్లుకి అందరూ మద్దతు తెలపాలన్నారు. అటు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజా మద్దతున్న వ్యక్తికే టికెట్ ఇస్తామని తెలిపారు. ఇక సర్వేల ఆధారంగా కులాలకి అతీతంగా అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్. ఈటెల రాజేందర్ గారు 3 లక్షల మెజారిటీ వచ్చిందంటే దీంట్లో గోల్మాల్ జరిగింది, దాంట్లో అనుమానం లేదు. రాహుల్ గాంధీ గారు స్పందించినటువంటి ఏ ప్రశ్న కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సరైన రీతిలో జవాబు చెప్పకపోగా భారతీయ జనతా పార్టీకి ఒక ఫ్రంటల్ ఆర్గనైజేషన్ లాగా ఎలక్షన్ కమిషనర్స్ మాట్లాడుతూ ఉన్నారు. ఇది కేవలం బీసీ కోణంలో చూడొద్దు, ఈ సమాజంలో సమానత్వం తీసుకొచ్చేందుకు ఒక గొప్ప విప్లవాత్మక నిర్ణయం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకుంది. మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి, యావత్ మంత్రి మండలికి ఈ బిల్లు తీసుకురావడానికి దోహదపడిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మాంగళ్య షాపింగ్ మాల్లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు తెలుసు కదా. మంగళ్య షాపింగ్ మాల్లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. ఈ బీసీ బిల్ అనేది ఒక చరిత్రాత్మక నిర్ణయం. అసెంబ్లీలో శాసనసభ్యులు ఓటు ఎందుకు వేశారు, కేంద్రంలో పార్లమెంట్ సభ్యులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇది ద్వంద్వ వైఖరికి నిదర్శనం కాదా? బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ మద్దతునిచ్చింది, ఎంఐఎం ఇచ్చి అందరూ యునానిమస్గా జరిగినటువంటి చట్టం ఇది. యునానిమస్ ఓటేసి అందరూ మూకుమ్మడిగా ఓటేస్తే జరిగిన చట్టం. ఈ చట్టాన్ని కేంద్రానికి వెళ్ళేసరికి ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారు? రీజనల్ పార్టీ కాబట్టి రీజనల్ పార్టీలో అధినాయకుడు ఏదనుకుంటే అదే ఫైనల్. మా దగ్గర అన్ని కోణాల నుంచి ఆలోచించి ప్రజల్లో ఎవరికి పట్టుబడి ఉంది, ఎవరికి పలుకుబడి ఉంది, ఎవరికి ఆదరణ ఉంది, ఇవన్నీ సర్వేల ద్వారా తెలుసుకుంటా ఉన్నాం. మా కింది స్థాయి నుంచి 3 మంత్రుల కమిటీ అలా ఆల్రెడీ పనిచేస్తూ ఉంది. వారి నుంచి కూడా సమాచారం తీసుకున్నాం. మేము కూడా అతి త్వరలో అందరూ కోరుకునే విధంగా గెలిచే అభ్యర్థిని ప్రకటిస్తాం. ఫలానా సామాజిక వర్గం లేదు, సర్వేలో ఎవరి పేరు ముందొస్తే, ప్రజలు ఎవరిని ఎక్కువ ఆదరిస్తే వారికే సీట్ ఇస్తాం. ఇక్కడ కులము, మతము, ప్రాంతం అనేది లేదు. ప్రజలు ఎవరిని ఎక్కువ ఆదరిస్తారో వారిని నిలబెట్టి గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం.